అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసో పొదరిల్లు. ఈరోజు నేను ఎగ్స్తో ఎగ్ లాలీపాప్ అయితే చేయబోతున్నానండి. ఎప్పుడు ఎగ్స్ని ఒకేలా ఇలా బాయిల్ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినడం కన్నా లాలీపాప్ ఈ విధంగా లాలీపాప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారనమాట. దానికోసం ముందుగా మనము ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తురుముకోవాలన్నమాట. ఈ విధంగా వేడి చల్లారిన తర్వాత తురుముకుంటే మెత్తగా లేకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో చల్లారిన తర్వాత ఈ విధంగా తురిమేసుకొని ఈ తురుముకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత బౌల్లో వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కడిగి నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు అనమాట, పసుపు ఎక్కువ వేయకూడదు, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. సో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. కావాలంటే దీంట్లోకి మీరు ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికము, క్యాబేజ్ లాంటివి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఏం వేయట్లేదు, జస్ట్ అలానే చేస్తున్నాను. సో కొద్దిగా గరం మసాలా కూడా వేసేసిన తర్వాత వీటన్నిటిని మొత్తం మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉండలు అయితే చేసుకోవాలండి. ఇంకా ఉండలు వచ్చేసరికి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేసుకున్నాను అనమాట. సో అన్ని ఈ విధంగా చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి, వేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత డిప్పింగ్ కోసం 2 ఎగ్స్ని ఈ విధంగా నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా బ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీలో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉండలు చేసుకున్న మిశ్రమాన్ని ఎగ్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలన్నమాట. ఉండని ఈ విధంగా రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఎగ్ లాలీపాప్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. టమాటో సాస్ ఉంటుంది కదా, దాంతోపాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చామనుకోండి తినరు. సో ఈ విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. స్నాక్స్ కింద చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ.